కరీంనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదర్శ్ నగర్లోని ఓ గుడిసెలో షార్ట్ సర్క్యూట్తో 10 వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంటలు పక్కకు వ్యాప్తి చెందాయి. దీంతో ఆ మంటలు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. పటాకులు అటు సైడ్ ఉన్నాయండి మనకు. రైట్, కరీంనగర్లో జరిగింది అగ్ని ప్రమాదం. ఆదర్శ్ నగర్లోని ఓ గుడిసెలో ఈ షార్ట్ సర్క్యూట్తో 10 వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంటలు పక్కకు వ్యాప్తి చెందాయి. దీంతో మంటల్లో గుడిసెలు పూర్తిగా దగ్ధం అయిపోయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. అలాగే 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసినట్టుగా సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ ఇస్తారు. రమణ, చెప్పండి, చుట్టూ కూడా ఇళ్ళు ఉన్నట్టుగా చూస్తున్నాం విజువల్స్లో. ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరించడమే కారణం అనుకోవచ్చా? ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అంటే ఇది ఒక భారీ ప్రమాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదర్శ నగర్, సుభాష్ నగర్ మధ్యలో ఉన్న ఒక గుడిసెలు ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా కొంత కూలీలు ఉంటారు. వీళ్ళు ఈ రోజు మేడారం జాతరకు వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడ షార్ట్ సర్క్యూట్ తోని ఈ సిలిండర్ పేలినట్టుగా తెలుస్తుంది. దాంతో వరుసగా అక్కడ గుడిసెల్లో ఉన్న 10 సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 2 ఫైర్ ఇంజన్లు రావడము, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది మొత్తం ఫైర్ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటుగా మేయర్ సునీల్ రావు కూడా ఇప్పుడే స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం కొనసాగుతుంది. ఈ యొక్క భారీ ప్రమాదం అయితే ఈ గుడిసెల్లో ఎవరూ లేకుండా వాళ్ళు మేడారం వెళ్ళడంతో కూడా ప్రాణాపాయం కూడా తప్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం కూడా కొనసాగుతుంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.